ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి 42% కేవలం నేను బీసీలకే రిజర్వేషన్ కల్పిస్తా అనేటువంటి మాట అన్నాడు. 160 కోట్లు పెట్టి రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా కులగండ చేస్తున్నాం అని చెప్పేసి కులగండ చేశారు. ఇవాల్టి నుంచో నిన్న నుంచో ఈ రోజు నుంచే అనుకుంటా రెండో విడత రీసర్వే కూడా మొదలైంది కులగండకి సంబంధించి. సో మరి ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే తప్ప దీన్ని మనం ముందు తీసుకెళ్లామని రీసెంట్ గానే జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ అండ్ మినిస్టర్స్ మీటింగ్ లో ఎమ్మెల్సీస్ అండ్ మినిస్టర్స్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇవాళ తెలిసింది. అందుకే మేము చర్చ చేపట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. దీని పరిస్థితి ఏంటి సార్? అంటే ఫ్యూచర్ ఏంటి? ఒక వైపు నుంచి చూస్తుంటే రేవంత్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అపోజిషన్ పార్టీసే దీనికి తప్పుదో పట్టిస్తా ఉన్నాయనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అపోజిషన్ పార్టీ అనేది ఫస్ట్ మీరు చిత్తశుద్ధితో పనిచేయాలి కదండి. రేవంత్ రెడ్డి గారు కానీ దీని గురించి కానీ చిత్తశుద్ధితో పనిచేసి మనం ఎంతవరకు చేసినాం అనేది దాని గురించి మాట్లాడితే బాగుంటుండే. కానీ ఇవాళ మరి వాళ్ళు చేసింది ఏంటిది? రేపు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక ఎలక్షన్స్ ఉద్దేశం పెట్టుకొని ఏదో తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఏదో చేయాలని చెప్పి చేసి ఇవాళ మీరు ఒక ఫాల్స్ డిక్లరేషన్ చేసింది. ఇవాళ మీరు కులగణన అనేది కరెక్ట్ చేయలేదని చెప్పి బీజేపీ అభిప్రాయం. మీరు బీసీలను చూస్తే ఇలా హిందూ బీసీలు హిందువులే ఉంటారు, ముస్లిం బీసీలు ఉంటారు ఎక్కడన్నా? మీరు ముస్లిం బీసీలు అన్నారు, మరి సరే ఇట్లా చూసుకుంటే క్రిస్టియన్ బీసీలు ఏడవేళ్ళు మీరు చూపించిన దాంట్లో క్రిస్టియన్ బీసీలు లేనేలేరు. మీరు కులగణన చేసేది కరెక్ట్ గా చేయనుండే. అసలు మీరు చేసేది ఒక ఫాల్స్, మీరు చేసేది అంతా ఒక విధంగా చేసి మొత్తం బీజేపీ మీద వేయాలని చూస్తున్నారు. మీరు ఇవాళ చేసింది ఏంటిది? ఇవాళ గవర్నమెంట్ వెబ్సైట్ ప్రకారంగా చూస్తే 3,32,00,000 మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అడిగిన క్వశ్చన్, బీజేపీ తరఫు నుంచి అడిగిన క్వశ్చన్, 3,32,00,000 ఓట్లు ఉంటే 42 లక్షలు ఏమో ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నారు, 39 లక్షలు 0 to 5 years వరకు ఉన్నారు. మొత్తం ఎంత అని అంటే 4,32,00,000 జనాభా ఉన్నది తెలంగాణది. చూస్తే ఇవాళ మీకు మొత్తం పాపులేషన్ చూపించేది 3,34,00,000. ఇంకా మిగతా బ్యాలెన్స్ 98 లక్షలు, ఇంకా కోటి మంది జనాభా ఏడిపోయింది. మీరు చేసింది కరెక్ట్ సర్వే అంటే దీని తగ్గట్టు అన్నిటికీ చూడాలి. మీరు ఇవన్నీ సర్వేలు కరెక్ట్ గా మీరు బయట పెట్టే ప్రయత్నం చేయాలి. ఇవాళ పాపులేషన్ ఎంత ఉన్నది చేస్తే ఇవాళ ఎంత వచ్చింది, మనం చేసే సర్వే ఎంత వచ్చింది. ఇప్పుడు మనము ఒక షాప్ పెట్టుకుంటాం, మనం షాప్ పెట్టుకున్నప్పుడు అందులో ఎంతుంది, మన మాల్ ఎంతున్నది, మనం కొనుకొచ్చిన పర్చేజ్ ఎంతున్నది, తీసుకొచ్చినాక అది ఎంతుంది, మనం ఒక లెక్క వేయాలి. ఉన్న పాపులేషన్ ఎంత, మనం తీసింది ఎంత, ఇవాళ వచ్చింది ఎంత. మీరు అదంతా ఏం క్యాల్కులేట్ చేయకుండా ఏదో ఆగబాగా మేము చేస్తున్నాం బీసీ డిక్లరేషన్ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మీరు మాట్లాడి ఏదో తొందరపడి ఏదో చేసినట్టు, మీరు ఏదో చేస్తున్నట్టు, మీరు ఏదో పెద్ద చేసి మేము బీసీల గురించి ప్రేమ ఉన్నది కాబట్టి మేము చేసినామని చెప్పి మీరు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ చేయదలుచుకుంటే మీరు మాట్లాడుకుంటే, మీరు ఇంతవరకు ఎప్పుడు కాంగ్రెస్ చరిత్రలో బీసీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. బీసీ కులగణన చేయాలని చెప్పి, ఎస్సీ ఎస్టీది కులగణన చేయాలని చెప్పి ఇవన్నీ పెండింగ్ మీరు 40 ఏళ్ళ నుంచి పెట్టుకుంటూ వచ్చింది కాబట్టి ఇదంతా మీద పడ్డది. మీకు మీద పడ్డాక ఇవాళ మీరు ఏదో వచ్చి సరే బీసీ గుణన కామారెడ్డి డిక్లరేషన్ మీరు చేస్తున్నారు అనుకుంటే బీసీలు అందరూ సంతోషపడ్డారు. అరే మనకు మంచి రోజులు రాబోతున్నాయి, మనకు కూడా అరే మనది కూడా ఒక తీసుకొస్తే అందరికి రాజకీయంగా ఇట్లా అందరు పోవచ్చు, ముంగడు పోవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇవాళ ఆ బీసీలందరికీ బీసీ కులగణన స్టార్ట్ అయింది అనగానే రేవంత్ రెడ్డి దేవుడి లెక్క కనిపించింది అందరికి, అందులో డౌట్ లేదు. కానీ ఇవాళ మీరు చేసింది ఏంది? శూన్యం. ఇవాళ మైనార్టీ సంతుష్కరణ అవలంబించేది ఎందుకు? ఇవాళ మీరు చేసేది ఏదైతే ఉన్నదో ఓన్లీ మైనార్టీలకు సంబంధించి మైనార్టీ వాళ్ళ మెప్పు కోసం ఇవాళ మీరు కులగణన చేసి అన్న మైనార్టీలను యాడ్ చేసి ఇక క్రిస్టియన్ల నిన్న చూపెట్టలే. అంటే ఇక క్రిస్టియన్ పాపులేషన్ ఎంత ఉంది అనేది ఇంతవరకు మీరు చెప్పలే. అసలు క్రిస్టియన్ పాపులేషన్ ఉందా లేదా మన తెలంగాణలో? అసలు క్రిస్టియన్లే లేనట్టుగా లెక్కలు ఉన్నాయి దాంట్లో. అయితే లెక్కలు ఉన్నాయి. మీరు ఊరు పోతే ఇవాళ ప్రతి ఊరికి చర్చ్ అవుతుంది, ప్రతి ఊరు చివరిలో చర్చ్ స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళందరూ ఎటువైండ్లు? ఊరు చివరిలో సార్ కొన్ని ఊర్లలో అయితే 2 గల్లీలకు ఒక చర్చ్ ఉన్నది. మరి దారుణం.
ఆ ఇదంతా చూసుకుంటూ పోతే అసలు మీరు ఏం చేస్తుండ్రు? ఈ కులగణన పెట్టి లాస్ట్ కి ఏం చేస్తుండ్రు? మీరు చేసింది ఏం లేదు. బీజేపీ సపోర్ట్ చేస్తుందా అంటే మీరు చేసింది నథింగ్, కానీ బీజేపీ సపోర్ట్ చేయదు అన్నట్టు ఫీలింగ్ తోని ఇవాళ రేపు ఎవరన్నా కోర్టుకు పోయి దీని గురించి వేసింది అనుకోండి కేసు, ముస్లింలకు ఎక్కడన్నా బీసీలను ముస్లింలకి తీసుకుంటారా, బీసీల కింద తీసుకుంటారా ముస్లింలని అని అంటే అక్కడనే కొట్టుకుపోతుంది కేసు. అంటే ఇన్ఫాక్ట్ నేను ఒక ప్రశ్న అడగాలి, చాలా మందికి తెలియదు అనుకుంటాను నేను చూస్తున్నటువంటి వ్యూవర్స్ లో. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన తర్వాత కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు దీనిపైన కేసు వేయడం జరిగింది కోర్టులో. సో దాని విషయాలు కూడా ఇప్పటివరకు ఏం బయటకు అయితే రాలేదు. 42% ఏ విధంగా 42% బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారనే యాంగిల్లో ఆయన కేసు వేయడం జరిగింది కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. మీరు 42% అంటుండు. అసలు బీసీ జనాభా చూస్తే తెలంగాణ వెబ్సైట్ ప్రకారంగా చూసుకుంటే 45, 46, 47% ఉందండి బీసీ పాపులేషన్. మీరు ఏ విధంగా 42 సరే 42 తీసుకున్నారు, అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ జితేందర్ గారు. రైట్, ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నమస్కారం. సో ఇది నిజంగా పాసిబుల్ అయినా ఇప్పుడు చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల